ఏం పేరు నీ పేరు? నా పేరు శివన్న. నమస్కారం అన్న. నమస్తే నమస్తే. ఎక్కడి నుంచి వచ్చినావు? కొల్లాపూర్ అన్న. కొల్లాపూర్. ఓకే, మొత్తం భారీ వర్షానికి కూడా ఇలా మొత్తం మేము కొల్లాపూర్ నుంచి వచ్చినాం. మరి అచ్చంపేట అంతా ఎందుకు ఇట్లా గులాబీమయమైంది? ఏంటి పరిస్థితి? ఎట్లా గులాబీ మాయ అయిందంటే చాలా మంచిగా అయింది. కేటీఆర్ వచ్చారు, ఏం చెప్పారు? నెక్స్ట్ కూడా కేసీఆర్ రావాలని. రైట్. మామూలుగా ఎట్లా అనిపిస్తుంది బ్రదర్, కేసీఆర్ పరిపాలనకు రేవంత్ రెడ్డి పరిపాలనకు ఏం తేడా కనిపిస్తుంది? నాకైతే కేసీఆర్ పరిపాలన చాలా నీట్గా మంచిగా ఉంది. నేను చాలా సార్లు ఆలోచించాను. కేసీఆర్ పరిపాలన చూసే రైతులకు రుణమాఫీ ఇచ్చిండు, రైతు బంద్ వేసిండు, పింఛన్లు ఇచ్చిండు, 24 గంటలు కరెంట్ ఇచ్చాడు, తాగునీరు ఇచ్చిండ్రు, సాగునీరు ఇచ్చిండ్రు. తెలంగాణ కోసం కేసీఆర్ చాలా కష్టపడి కొట్లాడాడు. మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు మరి? అన్న రేవంత్ రెడ్డి పరిపాలన చూసే ఫస్ట్ ఏమన్నాడు? 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు రాలే. ఓట్ల ముందర ఏమని చెప్పిండు? కేసీఆర్ 2000 ఇస్తున్నాడు, తాతకు 2000, అవ్వకు 2000, కోడలికి 2500. మరి రాలేవు. అప్పుడు వచ్చిన పైసలు ఇప్పుడు ఏమైనా అంటున్నా? అప్పుడు వచ్చిన పైసలు ఇప్పుడు ఏమైనా? ఇస్తలేడు కదా. అంటే ఇస్తలేడంటే ఆయన తీసుకొని తింటుండా, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తుండా, లేకపోతే అరే మీ పైసలు ఆపి పాలమూరు రంగారెడ్డి కడుతుండా? ఏంది? ప్రభుత్వమే బాలేదు. అత్తకు కోడలికి పైసలు ఇస్తాను. ఏమైనా పైసలు ఏమైనా అంటున్నా? ఏమైంది? రాలేదు. రేవంత్ రెడ్డి తీసుకుంటుండు. నా దగ్గర పైసలు లేవంటున్నాడు. నేను కేసీఆర్ అప్పులు పాలు చేసిన అంటాడు. ఏం అప్పులు పాలు చేసిండు? నన్ను దొంగలాగా చూస్తున్నారు. ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇవ్వట్లే. కరెక్టే. ఇప్పుడు ఈయన 60 ఏళ్ళు 30 ఏళ్ళు పొడుగు పెద్ద రేటే కదా పాలించిన ఆయన కదా. మరి ఏం చేస్తున్నాడు ఇవన్నీ చేయకుండా అంటున్నా నేను? ఏం చేస్తున్నాడు అంటే ఇంకా దోసక తింటున్నాడు. అన్న తిరుపతి రెడ్డి వాళ్ళందరూ ఇంకా ఉన్నారు కదా, ఎంతో మంది, మొత్తం 7 అన్నదమ్ముళ్ళు, వాళ్ళందరూ దోసక తింటుండ్రు. కొండ్రాడిపల్లిలో ఫార్మసీ పెట్టాలి, అది పెట్టాలి. ఏమనంటే రైతులని అరెస్ట్ చేస్తా, పోలీసుల దగ్గర ఈడ్చుకోపోతా, లగచర్ల దగ్గర పోతే ఆడ అరెస్ట్ చేస్తాడు. ఏంది మరి ఎన్ని రోజులు అరెస్ట్ చేసుకుంటూ పోతారు ఇట్లా? మేము పేదోళమన్నా, మేము 10 రూపాయల నుంచి 20 రూపాయలు పెట్టుకొని కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంటే ఏమనంటే వార్నింగ్ ఇల్లు హైడ్రా అని పెట్టుకోకూడదు. అదే అన్న రైతులు. సరే, ఇప్పుడు బేసికల్ సరే అంతా అయిపోయింది. ఇప్పుడు నువ్వు కొల్లాపూర్ నుంచి వచ్చినావు. మరి మీ ఎమ్మెల్యే మీ మంత్రిగా ఇప్పుడు ఆయనే నేను మళ్ళీ గెలవను, వస్తానో రాను, అసలు నేను ఎట్లా మీకు హామీలు ఇస్తా అని చెప్పేసి గింత డిఫెన్స్ లో ఎందుకు పడిపోయింది మీ ఎమ్మెల్యే మీ మంత్రి? కరెక్ట్, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. జూపల్లి కృష్ణారావు ఇంతకుముందు కూడా TRS లో ఉన్నాడు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ భయం పుట్టుకున్నది. మొన్న నేను కూడా టీవీలో చూసిండు. అరే వీడే ఇట్లా అంటున్నాడు అంటే ఏందది? నేను ఎప్పుడు ఏ ప్రభుత్వానికి నేను హామీలు ఇయ్యను. నేను గెలుస్తానో గెలవనో నాకు తెలియదు. నాకే భయం పుడుతుంది. ఎందుకంటే రీ ఎలక్షన్స్ పెట్టినా ఏం పెట్టినా మళ్ళీ TRS వస్తుంది.